ఈ రోజుల్లో అందరూ ఏదో ఒక అవసరానికి లోన్ తీసుకుంటూ ఉంటారు. బ్యాంక్ లోన్. అది ఇంటి లోన్ కావచ్చు, పర్సనల్ లోన్, వెహికల్ కావచ్చు, చదువు, ఆహ్, ఏదైనా కూడా. సో, ఇలా లోన్స్ తీసుకోవటము ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది ప్రొసీజర్ ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత. కానీ ఎంత ఈజీ అయినా కూడా దాని లోపల దాగి ఉన్న నిజాల్ని తెలుసుకోవటం మాత్రం చాలా అవసరం. లేకపోతే ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే. సో, ప్రతి కుటుంబము లోన్‌ను ఒక నమ్మకంతో తీసుకుంటుంది. ఆ నమ్మకాన్ని భరోసాగా మార్చే మార్గాన్ని మీకు చూపించాలనే లక్ష్యంతో నేను జయ, జేకే స్ఫూర్తితో మీ ముందున్నాను. లోన్ అంటే బ్యాంక్ మనకిచ్చే అప్పు అనమాట. ఆ అప్పుని మనం వడ్డీతో సహా కొంతకాలం పాటు కట్టేయాలి. ఓకే. సో, ఈ లోన్‌ని తీసుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్. బ్యాంకర్స్ చెప్తూ ఉంటారు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అని. ఈ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ ఏంటి? ఫిక్స్డ్ వడ్డీ అంటే బ్యాంక్ మనకి లోన్ ఇచ్చే ముందు ఏదైతే చెప్తుందో అదే ఫిక్స్డ్ అనమాట. సపోజ్ ఒక 10,00,000 లోన్ తీసుకుంటున్నాము. ఆ 10,00,000కి బ్యాంక్ 9% ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పింది. ఈ 10,00,000 లోన్ 5 ఇయర్స్ పాటు తీసుకుంటే, ఈ 5 ఇయర్స్ టైమ్‌లో కూడా మొత్తం కూడా 9% ఉంటుంది. ఇక చేంజ్ అవ్వదు. కానీ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అంటే అది 8.5 ఇంట్రెస్ట్ అనుకోండి సపోజ్. అది 9 అవ్వచ్చు, 8% అవ్వచ్చు. ఈ 5 ఇయర్స్‌లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా మార్కెట్ సిట్యుయేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే, ఇప్పుడు ప్రజలు దగ్గర డబ్బు లేదు, స్పెండ్ చేయలేకపోతున్నారు. అంటే ఏంటి? రెసిషన్ పీరియడ్ అనమాట. ఆ రెసిషన్‌లో ఇంట్రెస్ట్ తగ్గిస్తుంది. ఇంట్రెస్ట్ తగ్గించినప్పుడు లోన్స్ పెరుగుతాయి. లోన్స్ పెరిగినప్పుడు ఆహ్, ప్రజలు బాగా స్పెండ్ చేస్తున్నట్లనమాట. ఇలా ప్రజలు స్పెండ్ చేయటము ఒక లిమిట్ దాటితే నిత్యావసరతాయి. దీన్ని ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది అంటామనమాట. దీన్ని కంట్రోల్‌లోకి తీసుకురావటానికి అగైన్ మళ్ళీ ఆర్‌బీఐ ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఇంట్రెస్ట్‌లు పెంచినప్పుడు లోన్స్ తగ్గుతాయి. లోన్స్ తగ్గినప్పుడు స్పెండింగ్ కంట్రోల్‌లోకి వస్తుందనమాట. సో, ఇలాగా మార్కెట్ సిట్యుయేషన్స్‌ని బట్టి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఇప్పుడు ఎప్పుడు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్‌కి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్‌కి ఎవరు వెళ్ళాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉంటే బావుంటుంది. ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఉండి, నేను రిస్క్ బేర్ చేయలేను అనుకుంటే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్‌కెళ్ళిపోవచ్చు. లేదు, మార్కెట్ సిట్యుయేషన్స్‌ని ఫాలో అవుతూ రిస్క్ బేర్ చేయగలను, ఫ్యూచర్‌లో వేరే ఇన్‌కమ్ కూడా వస్తుంది అనుకున్నప్పుడు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్‌కి వెళ్ళొచ్చనమాట. ఓకే. సో, అలాగే రెండో పాయింట్ ఏంటంటే సిబిల్ స్కోర్ అనమాట. ఫస్ట్ అసలు బ్యాంకర్ మన లోన్ ఇవ్వాలి అనే దాన్ని ఈ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యే బ్యాంకర్ లోన్ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతారు ఫస్ట్. సిబిల్ స్కోర్ అంటే మనం గతంలో తీసుకున్న లోన్స్, క్రెడిట్ కార్డ్స్ చెల్లింపులు దానిని బట్టి మారుతుందనమాట. అంటే మనము తీసుకున్న అప్పులకి చెల్లింపు ఎలా ఉంది అనే దానికి ఒక మెజర్‌మెంట్ అనమాట ఈ సిబిల్ స్కోర్. క్రెడిట్ హిస్టరీకి ఒక గ్రేడ్ అనమాట. సో, ఈ సిబిల్ స్కోర్ 300-900 ఉంటుంది. 650 మినిమమ్ ఉండాలనమాట. 700 ఉంటే ఓకే. 750 ఉంటే మంచిగా ఉన్నట్లు స్కోర్. సో, అలా 750 అబోవ్ సిబిల్ స్కోర్ ఉంటే బ్యాంక్సే మనకి లోన్స్ ఇస్తాము, క్రెడిట్ కార్డ్స్ ఇస్తాము అని అంటూ ఉంటాయి. మనకి మెసేజెస్ వస్తాయి చూడండి. లోన్‌కి ఎలిజిబిలిటీ ఉంది మీకు. క్రెడిట్ కార్డ్ తీసుకోండి ఇలా. ఇదంతా కూడా బేస్డ్ ఆన్ అవర్ సిబిల్ స్కోర్ అనమాట. ఇది ఎందుకు తగ్గుతుంది అంటే జనరల్‌గా కరెక్ట్ డేట్‌లో ఈఎంఐ కట్టకపోవటము, లేదా క్రెడిట్ కార్డ్ రీపేమెంట్ అప్పుడు మనకి ఈఎంఐ కాకుండా మినిమమ్ డ్యూ అని ఉంటుంది కదా! ఆ మినిమమ్ డ్యూ రెగ్యులర్‌గా కడుతూ ఉండటము, అలాగే ఈఎంఐలో మిస్ అవ్వటము, ఇలాంటి వాటి వల్ల జనరల్‌గా సిబిల్ స్కోర్ తగ్గిపోతూ ఉంటుందనమాట. ఓకే. సో, అలాగే బ్యాంక్ లోన్ తీసుకునే ముందు చెక్ చేసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే హిడెన్ కాస్ట్స్. ఇలా హిడెన్ చార్జెస్ అంటే ప్రాసెసింగ్ ఫీ కానీ, డాక్యుమెంటేషన్ ఫీ కానీ, అలాగే కన్వర్షన్ ఫీ కానీ, కన్వర్షన్ ఫీ అంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ నుంచి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్‌కి చేంజ్ అవ్వాలన్నా, లేదా ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ నుంచి ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్‌కి చేంజ్ అవ్వాలన్నా కూడా, అలాగే లేట్ పేమెంట్ మీద ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఇలాంటివన్నీ కూడా ముందే కనుక్కోవాలి. ఓకే. సో, అలాగే ఇంకొకటేంటంటే మనం కనుక్కోవాల్సింది లోన్ తీసుకునే ముందు ఈఎంఐ. ఈఎంఐ అంటే మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్. మనం తీసుకున్న లోన్‌కి దాన్ని ఇంట్రెస్ట్‌తో కలిపి నెల నెల ఎంత కట్టాలి అనేదనమాట. సో, ఇది ఒక 25% మన ఇన్‌కమ్‌లో పెట్టుకుంటే మంత్లీ కట్టటము సేఫ్ అనమాట. సో, అలా కాకపోతే మనకి బర్డెన్ అవుతుంది. మనకి మంత్లీ ఒక 10,000 ఇన్‌కమ్ వస్తుందనుకోండి. దాంట్లో ఒక 20% మాత్రమే ఈఎంఐ కట్టుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలనమాట. ఇది సేఫ్‌గా ఉండొచ్చు. ఓకే.
తర్వాత పాయింట్ ఏంటంటే లీగల్ డాక్యుమెంట్ని క్లియర్గా చదవటం లేదా చదివించుకోవటం. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా చదవాలి. అంటే ఇప్పటి వరకు మనము బ్యాంకర్స్ ఓరల్గా చెప్పుంటారు, ఇంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఇంత ఈఎంఐ పడవచ్చు, ఇలాగ అనమాట. సో ఇవన్నీ కూడా రిటర్న్గా ఎలా ఉన్నాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. సో ఫ్రెండ్స్, లోన్ అనేది ఒక అవకాశం. ఆ అవకాశం మనకి ఉపయోగపడాలి, కానీ అది మనల్ని ఇబ్బంది పెట్టకూడదనమాట. సో మనం లోన్ తీసుకునే ముందు, సైన్ చేసే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని తీసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా మన తీసుకున్న పర్పస్ సర్వ్ అవుతుందనమాట. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా దీని మీద అవేర్నెస్ కావాలి. ఓకే. సో అలాగే మీ ఒపీనియన్, మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే కమెంట్లో షేర్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. అలాగే ఇలాంటి నిజాలు, ఆర్థిక అవగాహన కోసం జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.